కులం లేని వాళ్ళు ఎవరుంటారు? కావాలని ఓ కులంలో పుట్టేవాళ్లుంటారా? నాకు కులం పట్టింపు లేదని ఎవరైనా అనుకున్నా నువ్వు ఫలానా కులమని సమాజం ముద్ర వేస్తుంది. ఆ కులాన్ని ఎవ్వరూ చెరుపుకోలేరు. ప్రతి ఒక్కరికి కులం ఉంటుంది. ఏ కులము గొప్ప కాదు, ఏ కులము తక్కువ కాదు. అంతకు మించి కులమనేది వ్యక్తిగతం. ఇంటి గడపకే పరిమితం కావలసిన కులాన్ని రాజకీయ నాయకులు పనిగట్టుకుని వివాదాలకు ప్రాతిపదిక చేస్తున్నారు. పెళ్లిళ్లు, పేరెంటాలకు పరిమితం కావాల్సిన సామాజిక వర్గాన్ని రోడ్డెక్కించి రచ్చరచ్చ చేస్తున్నారు. అసలు రాజకీయానికి కులానికి ఏం సంబంధం? ఈ ప్రశ్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వేసుకోవాలి. కొందరు నేతలు బరితెగిచ్చేస్తున్నారు. అసలు కులాన్ని, రాజకీయాన్ని విడదీసి చూడలేమా? కులం లేకుండా రాజకీయాలు చేయలేరా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ప్రెస్ మీట్లలో పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ వాళ్ళని నిందించలేదని చెబుతూనే పరోక్షంగా కమ్మ అనే పేరు ప్రస్తావిస్తూ హేళనగా మాట్లాడుతున్నారు. ఇది వెనకటికి నేనెక్కడ తిట్టాన్రా అప్రాచుడా అన్నట్టుంటుంది. అంబటి రాంబాబు లాంటి నాయకులకు ఇది అస్సలు తగదు. తన ఇంటిపై జరిగిన దాడిని తన సామాజిక వర్గంపై జరిగిన దాడిగా రాంబాబు అభివర్ణిస్తున్నారు. ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఒక కులం గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ తెలివిగా మాట్లాడుతున్నారు. అరే కమ్మనా కొడకల్లారా, కమ్మనా కొడుకులు ఇక్కడుంటే చంపేస్తా. చంద్రబాబు కమ్మనా కొడక చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? గతంలో కూడా గుడివేడ నాని, గన్నవరం వంశీ లాంటి నేతలు కులాల గురించి బహిరంగంగానే మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రకమైన రాజకీయం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిదానికి కూడా కులం అంటగట్టడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా ఏపీలో ఏ వివాదానికైనా కులమే ప్రాతిపదిక అవుతోంది. కులాల గురించి బహిరంగంగా మాట్లాడటం, బయట అన్ని అంశాల్లో కులాల ప్రస్తావన సాధారణమైపోయింది. అన్ని కులాల్లోనూ ధనవంతులుంటారు, పేదవాళ్లు ఉంటారు. కానీ సమస్యంతా కులాల రగడతోనే వస్తోంది. ఎవరికి వారే కుల సిద్ధాంతాలు ప్రతిపాదించేసుకొని తమ కులానికి లేని గొప్పతనాన్ని ఆపాదించే పోకడలు పెరిగిపోతున్నాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగితే అది ఆ ఇద్దరికే పరిమితం. అదే ఆ గొడవకు కులాన్ని ఆపాదిస్తే అది పెద్దదవుతుంది. ఎవరో ఎక్కడో ఓ తుంటరి పని చేయడం, దానికి కులాన్ని ఆపాదించేయడం, వెంటనే గొడవ జరగడం, ఇదొక కొత్త ట్రెండ్ నడుస్తోంది. చివరకు ఓ ఊరి వాళ్లు, ఓ వీధి వాళ్లు హాజరయ్యే కార్తీక వనభోజనాలు కూడా కుల భోజనాలుగా మారడం పెరుగుతున్న కుల జాఢ్యానికి అసలు సిసలు నిదర్శనం. కులమనేది నిజ జీవితంలో కొన్ని సందర్భాలకు మాత్రమే పనికొస్తుంది. అసలది వ్యక్తిగతమే కాని సామాజికం కానే కాదు. 4 గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన కులం గురించి రోడ్డెక్కి ఉపన్యాసాలు చెప్పుకునే ధోరణి పెరిగిపోయింది. పైగా కులం పేరు చెబితే చాలు లేని భద్రత ఏదో వస్తుందన్న ఆలోచన కూడా కనిపిస్తోంది. కుల రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సమాజంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు కులం రంగు పులుముకుంటోంది. ఎవరికి వారికి వారి వారి కులాలపై అభిమానాలుండడాన్ని తప్పుపట్టలేం. కాని అది శృతి మించి దురాభిమానంగా మారుతోంది. తద్వారా విద్వేషాగ్నులు రగులుతున్నాయి. దీంతో రాజకీయ యవనికపై అవాంఛనీయ పరిణామాలు తలెత్తి సమాజంలో విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కుల రాజకీయాలు మండిపోతున్నాయి. క్యాస్ట్ కుంపట్లతో చలి కాచుకునేందుకు చాలా మంది నేతలు శతవిధాల చిచ్చు రగిలిస్తున్నారు. తమ కుల ఓట్లను తిరిగి పొందేందుకో, లేదంటే ఓ కులాన్ని రెచ్చగొట్టి మరో కులానికి దగ్గరయ్యేందుకో మాటల మంటలు రాజేస్తున్నారు. నిజాయితీగా ప్రజల జీవితాలు బాగు చేయడానికి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఇదిగో ఇలాంటి పథకాలు తెస్తాం, అలాంటి కార్యక్రమాలు చేస్తామన్న హామీలు చెప్పడం లేదు. కులాల భావోద్వేగాలను అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం ఎంతకైనా తెగబడుతున్నారు. కులం 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 లేకపోతే రాజకీయాలు చేయలేరా? కులం పేరుతో రాజకీయం చేస్తే అయిపోతుందా? అసలు ఓ కులానికి చెందినవాడుగా చెప్పుకోవడాన్ని నేతలు గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎన్నికలు రాగానే కులాలకు లేని ఘనతలు, చరిత్రలు ఆపాదించడం, ఇతర కులాల్ని రెచ్చగొట్టడం లాంటి చీప్ ట్రిక్స్ కూడా చేసేస్తున్నారు. కులానికి సంబంధించి పాజిటివ్ ఓట్, నెగిటివ్ ఓట్ ఎలా కుదిరితే అలా గంపగుత్త కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కుల రాజకీయం చేయడంలో కొందరు నేతలు పండిపోయారు. ఏం చెబితే కులం జనం కనెక్ట్ అవుతారో రీసెర్చ్ చేసి మరీ స్పీచుల్లో దంచేస్తున్నారు. ఒక్క ప్రెస్ మీట్తో కులంలో ఆలోచన కలిగేలా చేయడంలో ఆరితేరిపోయారు. జనానికి ఏం చెయ్యకపోయినా కులవండతో దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలున్నారంటే రాజకీయాల్లో కులం పాత్ర ఎంత కీలకంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
కులం పేరు చెబితే టికెట్ వస్తుంది, కులంలో కాస్త ప్రాబల్యం పెంచుకుంటే పెద్ద పదవి వస్తుంది, కులానికి నాయకుడు అనే ఇమేజ్ వస్తే ఇక పార్టీలు చెప్పినట్లాడతాయి. అది కులానికున్న పవర్. కులంలో ఎన్ని ఓట్లున్నా పర్లేదు, ఆ ఓట్లన్నీ మనం చెప్పినట్టే పడతాయని భరోసా ఇచ్చే స్థాయి ఉంటే చాలు. వద్దన్నా పదవులు వస్తాయనే లెక్కలు కొదవలేదు. కులం ముసుగులో గుద్దులాట, కులంతో దోబూచులాట పాలిటిక్స్ కు కాలం చెల్లింది. ఇప్పుడంతా కులం పేరుతో డైరెక్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ కులం పేరు చెప్పడానికైనా ఏ పార్టీ కూడా వెనకాట్టం లేదు. కొన్ని కులాలు తమ వెనక ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. మిగతా కులాలు దూరమవుతాయనే శశభిషలు పెట్టుకోవడం లేదు. తమ వెంటొచ్చే కులాలు బాగుపడతాయనే సంకేతాలు కూడా ఇస్తున్నాయి. పార్టీల ఆకాంక్షలకు తగ్గట్టుగా నేతలు కూడా అదే సూత్రాన్ని వంట పట్టించుకుంటున్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయంపైనే గురిపెట్టిన పార్టీలు కులాల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు కూడా కేటాయిస్తున్నారు. కులాల లెక్కలు చూసుకుని ఇప్పటికే టికెట్లు ప్రకటించిన చోట కూడా అభ్యర్థుల్ని మారుస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఏ పదవులు ఇచ్చినా, ఏ పని చేసినా కులాల లెక్కలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కులాల విషయంలో గేమ్స్ ఆడలేమని పార్టీలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడా కుల సంఘాలకు కోపం రాకుండా అందర్నీ కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. సమాజం అంటేనే అన్ని కులాల సమ్మేళనం. ఒక కులం వారు ఎంత గొప్పవారనుకున్నా ఎవరూ మిగిలిన వారి ఆదరణ, తోడు లేకుండా సొంత బలంతో ముందుకు సాగలేరు. మనుషులను కులాలుగా చూసే దుష్ట సంప్రదాయం గత కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో వెర్రి తలలేస్తోంది. ముఖ్యంగా కొందరు నాయకులు రోజు రోజుకు దిగజారిపోతున్నారు. నిజానికి ప్రజల దగ్గరకు వెళ్లడానికి కులవక్కర్లేదు. ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, వారి ఆలోచనలు గ్రహించాలి, జనం జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేయాలి, పథకాలతో ఆకట్టుకోవాలి. ఎలా బాగు చేస్తామో విజన్ డాక్యుమెంట్ వారి ముందు పెట్టాలి. ప్రజాదరణ పొందిన నేతలు కేవలం కులబలంతో అధికార పీఠం ఎక్కలేదు. అన్ని వర్గాల జేజేలు అందుకున్న వారే దిగ్గజాలుగా మిగిలిపోయారు. అందుకే కేవలం కులం ఓట్లు రాల్చదు. సామాజిక వైషమ్యాలు అధికార పీఠం ఎక్కించలేవని గ్రహించాలి. కానీ నేతలకు అన్నీ తెలిసినా కులం ఓట్లు పొందడానికి షార్ట్ కట్ అనే సూత్రాన్ని బాగా నమ్ముతారు. అలాగని కులం ఓట్లు రాల్చదని కాదు, కేవలం కొంతవరకే. సొంత కులం జనాలు ఓట్లేసినా అధికారంలోకి రావాలంటే మిగతా కులాలు కూడా మద్దతు పలకాల్సిందే. మెజార్టీ కులాల మద్దతున్న పార్టీకే అధికారం దక్కుతుంది. కులాన్ని ఎక్కువగా నమ్ముకున్న పార్టీలు పుట్టి మునిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కులం అనేది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. జాగ్రత్తగా వాడకపోతే అసలు కేసులొచ్చే అవకాశం ఉందని గతంలో కూడా తేలిపోయింది. బీహార్, యూపీ తరహాలో ఉన్న రాజకీయం, ప్రజల ఆలోచన ధోరణి తెలుగు రాష్ట్రాల్లో లేదు. అక్కడ రాజకీయాలను సామాజిక సమీకరణాలే శాసిస్తాయి. యూపీ, బీహార్ తరహాలోనే సంకుల సమరం లాంటి వ్యూహాలను కొందరు రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగిద్దామని, అందుకే ఈ మధ్య కులాలపై చర్చ విపరీతంగా జరుగుతోంది. అది కొన్నిసార్లు హద్దు దాటుతోంది, భావోద్వేగాలను మండిస్తోంది, విధ్వంసాలకు ఉసిగొల్పుతోంది. ఈ విపరీత పోకడే ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటేసే విషయంలో కులం పాత్ర పెద్దగా లేకున్నా నేతలు మాత్రం ఓటర్లలో కుల విభజన తేవడానికి శతధా ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో కులం పేరుతో కుప్పిగంతులేసే నేతల ఆటలు చెల్లవనేది ఎన్నికలు ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నా ఇలాంటి నేతల బుద్ధి మాత్రం కుక్కతోక వంకర చందంగా ఉంటోంది. గడిచిన 10 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో కులం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఏ విషయం తీసుకున్నా కులాల ప్రస్తావన వస్తోంది. రాజకీయాల్లో అది మరీ పరిధులు దాటుతోంది. ఇంటి గడపకే పరిమితం కావలసిన కులం బయటకొచ్చాక కూడా వదలడం లేదు. కులం మాత్రమే రాజకీయాలు నడిపే ఏకైక సాధనంగా తెలుగు రాష్ట్రాల నేతలు భావిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. ప్రతిదానికి కులం ఆపాదిస్తూ ప్రత్యర్థుల కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం, లేదంటే తన కులాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం నాయకులకు పరిపాటి అయిపోయింది. కులాల ఆధారంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకోవడానికి మించిన దారుణం ఇంకే ఉంటుంది. పెళ్లిళ్లు, పేరంటాలకు పరిమితం కావలసిన కులాన్ని అన్ని విషయాల్లోకి, మరి ముఖ్యంగా రాజకీయాల్లోకి లాగి నేతలు రచ్చ చేస్తున్నారు. ఎప్పటికైనా దేశంలో కులరహిత సమాజం ఉండాలనేది రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్ష. అందుకు తగ్గట్టుగా రాజకీయం ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీలు మాత్రం ఎప్పటికప్పుడు కులాల పేరుతో ఓట్లు దండుకోవడానికి ప్రాధాన్యతిస్తున్నాయి. కులం లేకుండా ఓటర్లను ఆకట్టుకోవడం అంత తేలిక కాదన్న భావనలో ఉన్నాయి. 5 ఏళ్లు ఏం చేసినా సరిగ్గా ఎన్నికల సమయానికి కులాన్ని వాడుకుని ఫలితాలు సాధించడంలో రాజకీయ పార్టీలు ఆరితేరిపోయాయి. ఇక్కడ ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని ఆతాను ముక్కలే. ఎవరికి వారు కులం పేరు చెప్పకుండా రాజకీయం చేస్తామని ఆర్భాటం చేస్తారు. కానీ అసలు సమయంలో కులం అస్త్రం వాడకుండా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలకు కులం పదునైన ఆయుధంగా మారిపోయింది. కుల ప్రస్తావన తీసుకొస్తేనే ఓటర్లను విభజించడం తేలికవుతుందనేది నేతలు కనిపెట్టిన కొత్త రాజనీతి. ఈ పద్ధతి సఫలం కాదని తేలిపోయినా కూడా
నేతలకు మాత్రం కులాలపై మోజు చావకపోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. మనది ప్రజాస్వామ్య దేశం. జనాన్ని పాలించేది ప్రభుత్వాలు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది రాజకీయ పార్టీలు. ఆ పార్టీలే కులానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఎక్కడ చూసినా కులం ప్రస్తావనే కనిపిస్తోంది. యువతను డ్రగ్స్ భూతం పట్టి పీడిస్తోంటే రాజకీయాలను కులమనే మత్తుమందు కుదిపేస్తోందనేది అందరికీ తెలిసిన నిజం. కానీ దీన్ని మార్చాలని ఎవ్వరూ అనుకోవటం లేదు. పైగా రోజు రోజుకు కుల రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అగ్రనేతలు కూడా కులం గురించి బహిరంగ సభల్లో లెక్చర్లు ఇస్తున్నారు, చట్టసభల్లో మాట్లాడుతున్నారు. ఫలానా కులం మా ఓటు బ్యాంక్ అని చెప్పుకోవడానికి సంకోచించటం లేదు. మీరు గనక మా వైపు ఉంటే మీ సంగతి మేం చూసుకుంటామని పబ్లిక్ గానే కుల సమూహాలకు ఆఫర్లిస్తున్నాయి పార్టీలు. ఇంతగా కులం వెర్రితలలేస్తున్న రాజకీయంలో ప్రజల ఆకాంక్షలకు చోటుంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల్లో ఓ రాష్ట్రానికి కీలకమైన అంశం కంటే కులమే ప్రధాన పాత్ర పోషిస్తుందంటే కుల రాజకీయాలకు వేరే నిదర్శనం కావాలా అనే ప్రశ్న తెరపైకొస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కుల రాజకీయాలు బాగా నడుస్తున్నాయి. సీఎం దగ్గర నుంచి కార్పొరేటర్ దాకా ఎవరి కులం ఏంటి అన్న చర్చ నడుస్తూనే ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లలో దేశం చాలా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే విపరీతమైన మార్పులొచ్చాయి. ఇంటికొకరు విదేశాల్లో ఉన్నారు. ఆధునిక సంస్కృతిని కూడా వంట పట్టించుకున్నారు. కానీ అభ్యుదయ భావాలు ఆశించినంతగా రాలేదనే చెప్పుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యుల్లో మాత్రమే కులాభిమానం ఉన్నాయనుకోవడం ఒట్టి భ్రమే అవుతోంది. పట్టణాల్లో విద్యావంతులు, విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఇలా ఎవ్వరూ దీనికి అతీతం కాదు. ఎవరికి వారు వారి వారి స్థాయిల్లో కులం కుంపట్లు రగిలిస్తూనే ఉన్నారు. నాగరికత పెరిగే కొద్దీ అందరూ ఒకటే అనే భావన పెరగాల్సింది పోయి కులం పేరుతో మనకు మనమే కట్టుకుంటున్న అడ్డుగోడలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటికి కొందరు రాజకీయ నేతలు మరికొంతగా ఆజ్యం పోస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అనే ఆలోచన కూడా భయం కలిగిస్తోంది. ఏ కూరొండినా తిరగమాతేస్తే కానీ రుచి రాదంటారు. ఏ టాపిక్ తీసుకున్నా కుల ప్రస్తావన రాకుండా కుదరదని జనం ఫిక్స్ అయిపోతున్నారు. ఆ మాత్రం కులం గురించి మాట్లాడకపోతే ఎలా అని ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడైనా ఓ కులం ఓ ప్రోగ్రాం చేస్తే వెంటనే మరో కులం అంతకు మించిన ప్రోగ్రాం కోసం ప్లాన్ చేస్తుంది. దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం అనేది అప్రస్తుతం. తమ కులమే ఘనకార్యాలన్నీ చెయ్యాలి, సమాజంలో తమ కులానికి గొప్ప పేరు రావాలనే ఆలోచనతో సమాజాన్ని పూర్తిగా కులమయం చేస్తూ మరింతగా కుల ప్రస్తావన పెరిగేలా ఎవరికి వారే శ్రద్ధ తీసుకుంటున్నారు అనడంలో సందేహమే లేదు. గతంలో కుల పోరాటాలు జరిగేవి. కులం పేరుతో కుంపట్లు ఎగదోయడం కామన్గా ఉండేది. కానీ సరళీకరణల ప్రభావంతో కులం మెల్లగా వెనక సీటు తీసుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ కులాల పిచ్చి పెరుగుతోంది. ఒకప్పుడు బాహాటంగా కులాల గురించి చర్చించడానికి ఆలోచించేవాళ్లు. వీలైనంత వరకు కుల ప్రస్తావన బహిరంగంగా తెచ్చేవారే కాదు. కానీ ఇప్పుడు కులం గర్వకారణమనే ఫీలింగ్తో ఉంటున్నారు. ఎవరికి వారే కులంపై బహిరంగ చర్చలు చేస్తున్నారు. చివరకు యువత కూడా కాలేజీలు, ఆఫీసుల్లో కులాలపై చర్చలు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియా సంగతి వేరే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో మెజార్టీ పోస్టులు, పేజీలు కులం చుట్టే తిరుగుతున్నాయి. కులం పేరుతో సామాజిక భద్రత వస్తుందనే ఫీలింగ్తో ఉంటున్నారు. అందుకే అవసరం ఉన్నా లేకపోయినా మాటకు ముందు మాట వెనక కులం పేరు రగిలిస్తున్నారు, తగిలిస్తున్నారు. ఎవరికి వారే కుల స్వాతంత్రాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నారు. యువత కూడా కులాల చరిత్రను తవ్వితీస్తూ ఏ సమయంలో ఏం జరిగింది, తమ కులానికి ఎలాంటి అన్యాయం జరిగిందన్న వాదనలు రెడీ చేసుకుంటున్నారు. తమ కులం గొప్పతనం గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. చారిత్రక ఘటనలకు, ప్రస్తుతం జరుగుతున్న కీలక పరిణామాలకు కూడా కులాన్ని అంటగట్టి చర్చలకు దిగుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల సమయంలో మాత్రమే తెరపైకొచ్చే కులం ఇప్పుడు ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ప్రపంచం వేగంగా పురోగమిస్తోంటే ఈ తిరోగమన భావాలేంటి, దానికోసం గొడవలేంటి అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. సెంటిమెంట్ పేరుతో, మనోభావాల పేరుతో అనవసర సమస్యలు కొని తెస్తున్నారు. కులాలు అనేవి సమాజంలో ఉన్న కట్టుబాటు మాత్రమే. ఇవి వ్యక్తిగత విషయాలు. కానీ మా కులం గొప్పదంటే మా కులం గొప్పదనే ఆధిపత్య భావన పెరిగే కొద్దీ కుల యుద్ధాలు జరిగే స్థాయికి పరిస్థితి దిగజారిందే. స్వతంత్ర దేశంగా పరిణితి సాధించే కొద్దీ కులం, మతం కంటే రాష్ట్రం, దేశం గొప్పదనే భావన ప్రజల్లో పెరగాలి. కానీ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇంతవరకు ప్రజల్లో ఆ రకమైన మార్పు రాకపోగా స్వాతంత్ర కాలం నాటి అభ్యుదయ భావాలు కూడా కనుమరుగవుతున్నాయి. స్వాతంత్రోద్యమ కాలంలో కటిక పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక దురాచారాలతో సతమతమైన విశాల భావాలతో ఆలోచించి అందరూ కలిసి పోరాడారు. కానీ ఇప్పుడు సౌకర్యాలు పెరిగి ఆధునికత వృద్ధి చెందాక కులాల పేరుతో కుంపట్లు రగలడం అసలైన విచిత్రం. దీనికి ఎవరో నేతనో మరో రాజకీయ పార్టీనో కూడా తప్పు పట్టాల్సిన పనిలేదనేది విశ్లేషకుల మాట. ప్రజల్లో కూడా కులమంటే వెర్రెత్తిపోయే లక్షణాలు ఉండడమే ప్రస్తుత ట్రెండ్కు ఆజ్యం పోస్తోంది. తెలుగు రాష్ట్రాలు సాంకేతికంగా ఎంత ఎత్తెదిగినా, ఆర్థికంగా ఎంత ఎదుగుతున్నా
మనలో ప్రధానంగా రాజకీయ నాయకుల్లో అంతర్గతంగా ఉన్న కుల జాఢ్యం పోవడం లేదు. పుట్టుకతో వచ్చే కులం గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోవడం వింతగా ఉంది. ఇక ఏ కులం గొప్ప అనే చర్చకు అంతమెక్కడో ఎవ్వరూ చెప్పలేరు. ఈ క్రమంలో అనవసర వైషమ్యాలు పెరిగిపోయి వ్యక్తులు గ్రూపులుగా విడిపోయి లేని శత్రుత్వాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా సమాజంలో అనవసర అశాంతికి దారితీస్తోంది. అక్షరాస్యత తక్కువగా ఉన్న సమయంలో ఓ స్థాయిలో ఉన్న కుల పైత్యం ప్రతిభాధారిత ఉద్యోగ వ్యవస్థ వచ్చాక తగ్గుముఖం పట్టింది. మళ్లీ కొద్ది రోజులుగా కుల రక్కసి కొత్తగా పడగ విప్పుతోంది. ప్రస్తుత కుల పైత్యం అంతకు ముందు కంటే మరింత ప్రమాదకరంగా ఉందనడంలో సందేహం లేదు. ఇంతకు ముందు ఎన్ని కుల ఉద్యమాలు జరిగినా సమాజం ఈ స్థాయిలో విషపూరితం కాలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వెలువడుతున్న కుల కాలుష్యం జనాన్ని ఉన్మాదులుగా మార్చేస్తోంది. కులం పేరు చెబితేనే వెర్రెత్తిపోయే పిచ్చివాళ్లుగా మార్చేస్తోంది. దీనికి తోడు కొందరు నేతలు చేస్తున్న కుల రాజకీయంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇక్కడ కులం పేరు చెప్పుకోవడం తప్పనో కులాలపై చర్చలు నేరమనో చెప్పడం ఉద్దేశం కాదు. కాని అయిందానికి కానిదానికి కుల ప్రస్తావన తేవడం, అనవసర విషయాల్లోకి కులాన్ని లాగడంపైనే చర్చ జరుగుతోంది. తెలివితేటలు పెరిగే కొద్దీ కులాలపై చర్చల్లో మరింత లోతుగా వెళ్లిపోయి ఆన్లైన్లోనే ఫైటింగ్ చేసుకునే పరిస్థితి రాకూడదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎవరికైనా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలో ఉంది. కానీ ఇతరుల మనోభావాలు కించపరిచే అధికారం మాత్రం లేదనే సంగతి అందరూ గుర్తుంచుకోవాలి. కుల ప్రస్తావన కూడా ఎక్కడ అవసరమో అక్కడ ఎలాగో తప్పదు. కానీ సంబంధం లేకుండా కులం గురించి మాట్లాడటం కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తుందనడంలో సందేహం లేదు. కానీ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలే పరిధులు దాటి సొంత సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం, ప్రత్యర్థుల కులాన్ని కించపరచడం లాంటి చర్యలకు దిగుతూ రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయానికి కులానికి లేని సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. సమాజంలో కుల ప్రస్తావన తగ్గించడానికి సాంఘిక సంస్కరణోద్యమాలు జరిగాయి. ఇక కుల వివక్షను రూపుమాపడానికి స్వాతంత్ర పోరాటానికి సమాన స్థాయిలో ఉద్యమాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల నుంచి కొన్నాళ్లపాటు కుల ప్రస్తావనే లేని సమాజాన్ని చూడగలిగాం. కానీ గత 10 ఏళ్లుగా అది తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అనుకోకుండా జడలు విప్పుతున్న కులం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే భయం మేధావుల్లో కనబడుతోంది. కుల ప్రస్తావన పెంచుకోవడం చాలా తేలిక, కానీ దాన్ని తగ్గించడానికి మళ్లీ ఎన్నాళ్లు పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే గత కాలపు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సాధ్యమైనంతగా కుల ప్రస్తావన తగ్గించుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నం చేయాలి. కులం పేరు చెప్పుకుంటేనే గొప్ప, లేకపోతే ఇతరులకు లోకు అవుతాం అనే ఆలోచనలకు స్వస్తి పలకాలి. ఎక్కడా ఏ సమస్య లేకుండా కేవలం కులం కారణంగా కొట్లాటలు జరిగిన సంఘటనలు మన కళ్ల ముందే చూశాం. అన్ని చూశాక కూడా మళ్లీ సమాజంలో కుల ప్రస్తావన పెరగడాన్ని అంగీకరించాలా వద్దా అనేది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. మొత్తం మీద సమాజంలో కులం పేరుతో కొత్త ట్రెండ్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొందరు నేతలు పనిగట్టుకుని మరీ ఈ ట్రెండ్ నడిపిస్తున్నారు. కాఫీ షాపుల దగ్గర నుంచి సోషల్ మీడియా దాకా, పిచ్చాపాటి కబుర్ల నుంచి సీరియస్ మీటింగుల దాకా ఎక్కడ చూసినా కులమే కనిపిస్తోంది. కుల ప్రస్తావన లేకుండా మాట్లాడుకునే మాటలు తగ్గిపోతున్నాయి. యువతలో పెరిగిపోతున్న కుల ప్రస్తావన ఏ స్థాయికి వెళుతుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ పోకడ ఎన్నాళ్లుంటుందో కూడా ఇప్పుడే అంచనా వేయలేం. అలాగని ఎప్పటికప్పుడు కుల ప్రస్తావన తగ్గిపోయి కుల సంఘాల ప్రభావం తగ్గిపోతుందనే అత్యాశ ఎవ్వరికీ లేదు. కుల ప్రస్తావన పెరిగినా అది గొడవలకు దారితీయకుండా ఉంటే అదే 10,000 అనుకునే ధోరణి వచ్చేసింది. పైగా కులం అనే పదం తీయడమే నిషిద్ధం అన్నట్టుగా వ్యవహరించినా అసలుకే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. యువత దీన్ని తమ స్వేచ్ఛపై దాడిగా భావిస్తే అసలు లక్ష్యం దెబ్బతింటుంది. అందుకే ఇలాంటి సున్నిత విషయాల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఒడుపుగా కుల ప్రస్తావనను క్రమంగా తగ్గించాలి. కొన్ని విషయాల్లో, మరీ ముఖ్యంగా మొదట రాజకీయాల్లో కుల ప్రస్తావనే రాకుండా వ్యవస్థల్ని సంస్కరించాలి. అప్పుడు కొంతకాలానికి కుల ప్రస్తావన దానంతటదే మటుమాయమైపోతుంది. ప్రస్తుతం కులం పేరుతో జరుగుతున్న రకరకాల పరిణామాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. దేశంలో అత్యున్నత అధికారం రాజకీయ నేతల చేతుల్లోనే ఉంది కాబట్టి వారు మారితే ఖచ్చితంగా జనంలో కూడా కుల ప్రస్తావన తగ్గుముఖం పడుతుందనడంలో సందేహమే లేదు. సమాజంలో ప్రతి వర్గంలోనూ కుల ప్రస్తావన తగ్గించడానికి ప్రత్యేక వ్యూహాలుండాలి. అసలు ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందో అధ్యయనం చేసి మూల కారణాలపై కొట్టే వ్యూహరచన చేయాలి. కులం పేరుతో జరిగే చర్చ మరీ వివాదాస్పదంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యా ఉద్యోగాల్లో కూడా కొత్తగా మొదలైన కుల చర్చకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది కొంత సహజ పరిణామంలా జరిగేలా కార్యాచరణ ఉండాలి. మరికొంత కులరహిత చైతన్యం దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇది ప్రభుత్వాల స్థాయిలో మాత్రమే జరిగే పని కాదని గ్రహించాలి. ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే కుల ప్రస్తావన మెల్లగా తగ్గిపోతుంది. కులమంటే ఓ క్రేజ్ అనే పోకడకు అడ్డుకట్టపడాలి.
కులం పేరు చెప్పినా చెప్పకపోయినా పెద్దగా తేడా రాదన్న సంగతి కూడా అనుభవంలోకి వచ్చేలా చేయాలి. అవసరమైతే కుల ప్రస్తావన సమాజంలో ఎలా తగ్గిందో, ఎందుకు తగ్గిందో ఉదాహరణలతో వివరించాలి. అప్పుడు యువతలో కూడా కొత్త ఆలోచనలు కలిగి ప్రస్తుత ట్రెండ్కు అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నేతలు మారినా మారకపోయినా కులాల ప్రస్తావన తెస్తే సహించేదే లేదనే సందేశం సమాజం నుంచి గట్టిగా వెళితే ఎవరైనా మారకేం చేస్తారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.